ఎప్పుడు ఒకే విధమైన బ్రేక్ఫాస్ట్ కాకుండా ఒక్కసారి ఇలా కొత్తగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఏంటో తెలుసా? ఎగ్గు గోధుమ రవ్వతో చేసిన బ్రేక్ఫాస్ట్. మరి ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఒక కప్పు గోధుమ రవ్వనైతే తీసేసుకున్నా. ఇక్కడ ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి కప్పు గోధుమ రవ్వనైతే వేసుకుంటున్నాను. మీరు గోధుమ రవ్వ ప్లేస్లో బొంబాయి రవ్వ అయినా వేసుకోవచ్చు. గోధుమ రవ్వ అయితే హెల్దీ అని చెప్పేసి గోధుమ రవ్వ తీసుకున్నాను నేను. ఇలా గోధుమ రవ్వ వేసుకున్న తర్వాత ఇందులోకి గోధుమ రవ్వ మునిగే వరకు నీళ్ళు అయితే వేసుకోవాలి. ఒక కప్పు నీళ్ళు వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపేసుకుందాము. ఇలా ఈ విధంగా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు అయితే రెస్ట్ ఇచ్చేద్దాము. ఎందుకంటే ఈ రవ్వ అంతలోపు నానిపోతుంది. ఇందులోకి ఇంకా చట్నీ అయితే చేసేసుకుందాము. ఇలా మునిగే వరకు నీళ్ళు అయితే వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్నాక ప్లేట్ అయితే పెట్టేసుకొని ఇందులోకి చట్నీ అయితే చేసేసుకుందాం. ముందుగా ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి కొంచెం నూనె అయితే వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను టమాటో చట్నీ అయితే చేసుకుంటున్నాను. మీరు ఏదైనా చేసుకోవచ్చు. కాకపోతే టమాటో చట్నీ అనేది చాలా బాగుంటుంది ఈ బందోసలోకి వచ్చేసి. ఇక్కడ కొంచెం నూనె వేసుకున్న తర్వాత ఇందులోకి టమాటో ముక్కలు, ఆనియన్ ముక్కలు, కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఈ 3 వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇవన్నీ కూడాను మగ్గించుకోవాలి. ఇలా ఈ విధంగా వేసేసుకొని ఒక ప్లేట్ అయితే పెట్టేసుకుందాము. ఇక్కడ వచ్చేసి టమాటో ముక్కలు అయితే మగ్గిపోయాయి చూడండి. తర్వాత వచ్చేసి ఇందులోకి కొంచెం చింతపండు, ఒక 3 వెల్లుల్లి రుబ్బలు కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుందాము. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇలా కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే. ఇంకా ఇలా టమాటో ముక్కలు బాగా మెత్తబడాలి. ఇలా కలిపేసుకొని ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకుందాం. ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులోకి కొన్ని వేయించుకున్న పల్లీలు వేసుకొని ముందుగా మిక్సీ పట్టేసుకోవాలి. పల్లీలు మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇంకా ఇందులోకి మనం మగ్గించి పెట్టేసుకున్నాం కదా టమాటో ముక్కలు, ఆనియన్ ముక్కలు అవన్నీ కూడా వేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి. ఇంకా ఇలా ఈ విధంగా అంత మెత్తగా లేకుండా ఈ విధంగా అయితే పట్టేసుకోవాలండి. ఇలా పట్టేసుకుంటే చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి ఇంకా పోపు అయితే అవసరం లేదు. ఇంకా ఇప్పుడైతే రవ్వ అయితే మిక్సీ పట్టేసుకుందాం. ఇంకా ఇక్కడ వచ్చేసి 10 నిమిషాల తర్వాత చూడండి మనకి రవ్వ అయితే నానిపోయి ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా రవ్వ అయితే నానిపోయిన తర్వాత ఇందులోకి అయితే ఎగ్స్ అయితే వేసుకోవాలి. ఎగ్గు రవ్వతో ఈ బ్రేక్ఫాస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు తీసుకున్న రవ్వని బట్టి ఎగ్స్ అనేది తీసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను 3 ఎగ్స్ అయితే తీసుకున్నాను. ఇలా ఈ విధంగా తీసుకున్న తర్వాత ఈ ఎగ్ మొత్తం ఇందులో కలిసేలాగా కలిపేసుకోవాలి. ఈ ఎగ్గు రవ్వ అంతా కలిసేలాగా ఇలా ఈ విధంగా బాగా మొత్తం కలిసేలాగా కలిపేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకుందాం. ఇంకా ఇలా మిక్సీ జార్ అయితే తీసేసుకొని ఇందులోకి అయితే వేసేసుకోవాలి. వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాం. ఇప్పుడు మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇంకా మిక్సీ పట్టేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము. ఇలా ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి ఇందులోకి వచ్చేసి ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసేసుకుందాం. ఇంకా రుచికి సరిపడినంత ఉప్పు, ఇందులోకి కొద్దిగా వాము అయితే వేసుకుంటున్నాను. మీరు కావాలి అంటే ఈ ప్లేస్లో జీలకర్ర అయినా వేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా వాము, ఇందులోకి కొత్తిమీర కూడా వేసేసుకోవాలి లాస్ట్గా. ఇలా వేసేసుకొని మొత్తం కూడా కలిపేసుకోవాలి కలిసేలాగా అంతా. ఇలా మొత్తం కూడా బాగా కలిసేలాగా కలిపేసుకొని ఇంకా వెంటనే చేసేసుకోవడమే. మరి కొద్దిసేపు పెట్టాల్సిన పని అయితే లేదు. ఇంకా ఇక్కడ
వచ్చేసి ఇంకా కొంచెం నూనె అయితే వేసుకోవాలి. ఈ విధంగా ఒక స్పూన్ అంత నూనె అయితే వేసేసుకొని ఇలా కొంచెం ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి కొంచెం ఈ విధంగా ఎగ్స్ వేసాం కాబట్టి ఇలా పల్చగానే ఉంటుంది. అందుకోసం వచ్చేసి నేను కొంచెం వెడల్పు దాంట్లో వేస్తున్నాను అనమాట. ఇలా మొత్తం కూడా వేసుకునేటప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం ఈ కలిపి పెట్టుకున్న ఈ బ్యాటర్ని వేసేసుకుందాము. ఇలా ఒక 2 గరిటెలు అయితే వేసుకోవాలి. ఇలా వేసేసుకొని సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఇలా కొంచెం ఆనియన్స్ అనేది ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి అండి. ఇలా కొంచెం మందంగా ఉండేలాగా ఇలా కొంచెం పిండి అయితే ఎక్కువ వేసేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్ అయితే పెట్టేసుకుందాము. ఇలా ఒక ప్లేట్ అయితే పెట్టేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా సిమ్లో పెట్టుకొని కాల్చుకున్న తర్వాత చూసారు కదా మనకు పైన ఏమి పిండి లేనప్పుడు ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవాలి. ఇలా ఈ విధంగా చూసారు కదా మనకి చాలా అంటే చాలా బాగా వస్తుంది. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇలా ఇటు సైడ్ కూడా సిమ్లో పెట్టేసుకొని కాల్ చేసుకుందాము. ఇలా ఇంకా 2 వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. చూసారు కదా ఇలా 2 వైపులా కాలిన తర్వాత తీసేసుకున్నాక ఇలాగే మరి కొంచెం ఇలా ఒక స్పూన్ అంత నూనె వేసేసుకొని ఇలా మొత్తం కూడా స్ప్రెడ్ చేసేసుకొని మరి పిండి అయితే వేసేసుకోవాలి. వేసుకునేటప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని వేసుకోవాలి అండి. ఇలా ఈ విధంగా ఒక 2 గరిటెల పిండి వేసేసుకోవాలి. కొంచెం మందం ఉండేలాగే ఇలా ఈ విధంగా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక ప్లేట్ అయితే పెట్టేసుకుందాం. మరి ఇలా ఇంకొక సైడ్ మళ్ళీ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవడమే. చూసారా చాలా అంటే చాలా ఈజీగా వస్తుంది. ఇలా ఇటు సైడ్ కూడా తిప్పేసుకొని మరి ప్లేట్ పెట్టేసుకొని కాల్చుకోవాలి. ఇలా ఇంకా ఇటు సైడ్ కూడా బాగా కాలిన తర్వాత తీసేసుకోవడమే. చాలా అంటే చాలా ఈజీగా వస్తాయి, అంతే టేస్టీగా కూడా ఉంటాయి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. చాలా అంటే చాలా బాగుంటాయి. ఒక్కసారి గోధుమ రవ్వ ఎగ్గుతో ఇలా కొత్తగా ట్రై చేయండి. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ రవ్వతో బందోసలు అయితే రెడీ అయిపోయాయి. మనకి ఎన్నైతే ఉన్నాయో అన్నీ కూడా ఇదే విధంగా వేసేసుకోవాలి అండి. ఇంకా టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇంకా ఇందులోకి మనం చేసుకున్నాం కదా ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఈ చట్నీలోకి అయితే టేస్ట్ అయితే చూసేద్దాం. ఇప్పుడు చూసారు కదా ఎంత బాగుందో. స్పాంజీగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉంటాయి ఈ బందోసలు. చాలా అంటే చాలా బాగుంటాయి. మీరు కావాలంటే చిన్నగా అయినా కూడా వేసుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగున్నాయో. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. మీరు కూడా ఒక్కసారి ఇలా ఎగ్గు గోధుమ రవ్వతో ట్రై చేయండి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి. ఇంకా ఇందులోకి మనం చేసేసుకున్నాం కదా ఆ చట్నీలోకి అయితే టేస్ట్ అయితే చూసేద్దాము. ఒకటి తింటే కడుపు నిండిపోతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. అలాగే గోధుమ రవ్వ ఎగ్గుతో బందోసలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.